హైవేస్ వైజాగ్కి సంబంధించి అద్భుతమైనటువంటి కంపెనీలు రాబోతున్నాయి, ఆల్రెడీ వచ్చని చెప్పేసి మాట్లాడు ఈ మూమెంట్లో. హలో, నేను కూడా ఇక్కడే ఉన్నా అంటూ అల్లూరు సీతారామ జిల్లాలో జీ మాడుగులు అని చెప్పేసి ఉంది ఒక ఏరియా, ట్రైబల్ ఏరియా. అక్కడ భూమిలో అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉంది. ఈ భూకంప కేంద్రం నుంచి ఈ రోజున ప్రకంపనలకి ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలు, ఒడిశాలో కొన్ని ప్రాంతాలు, మన వైజాగ్ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 3:30 to 3:40 మధ్య, లేదంటే 3:20 to 3:24 కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 3.0 నుంచి 3.2 to 3.4 మధ్య ఈ రిక్టర్ స్కేల్ మీద నమోదైంది అనమాట. అంటే తీవ్రత అది వచ్చేసి ఏంటంటే నాట్ తీవ్రత, ఇంటెన్సిటీ కొలవాలి కాబట్టి కొలిచారనుకున్నాం. అంటే అది జనరల్గానే భూమిలో టెక్టోనిక్ ప్లేట్స్ కదలికల వల్ల ఎక్కడైనా వచ్చేది. హైదరాబాద్ వచ్చేసి అసలు భూకంప జోన్ ఇదిలో లేదు. ఇది ఇక్కడ కూడా మొన్న మధ్య కొంచెం కదలికలు వచ్చాయి ఎక్కడ ఒక చోట. సో రీసెంట్ టైమ్స్ ఐ థింక్ అమరావతిలో అక్కడ ఉన్నాం. తెలిసిందే కదా, విషయం చెప్తారు రెడీగా ఉంటారు అన్నమాట. వైజాగ్ రాజధాని పనికిరాదని కొంతమంది, అమరావతి పనికిరాదని కొంతమంది, ఢిల్లీ పనికిరాదని కొంతమంది, హైదరాబాద్ పనికిరాదని కొంతమంది ఉంటూనే ఉంటారు. మన విషయం మాత్రం మాట్లాడుకుందాం. రీసెంట్ టైమ్స్లో విపరీతమైనటువంటి వాతావరణ మార్పుల వల్ల భూమిలో టెక్టోనిక్ ప్లేట్స్ కదలికలు కూడా మారిపోతున్నాయి. ఈ కదలికల వల్లే ఆ ప్రకంపనలు, కొద్దివాడి ప్రకంపనలు, అది కొంతమంది తెలియదు, అసలు తెలిసిన భయంతో బయటకు పరుగులెట్టారు. నిన్న వైజాగ్లో వచ్చేసి ఆ భీమిలి, ఋషికొండ, గాజువాక, ఎండాడ ఇటువంటి ప్రాంతాలలో కొంచెం భయపడ్డారులే. కానీ నాకు తింటూ వర్రి, ఇది వాతావరణ మార్పుల వల్ల భూమిలో టెక్టోనిక్స్ కదలికల వల్ల సంభవించింది తప్ప భయపడంత ఇది లేదు. అండ్ అది భూకంప జోన్లో ఉండి రేపు రోజు అనుకోని విధంగా ఏదైనా విపత్తులు వస్తాయి అని భయపడే అవసరం అసలు లేదు.